బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల అనర్హత సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏదైతే ఉందో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఒకవేళ కనుక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు పడితే పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటి చర్చ కూడా సాగుతుంది. ఈ నేపథ్యంలో కడియం శ్రీహరికి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నటువంటి రాజయ్య, మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజయ్య గారు చెప్పండి, అంటే కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన పట్ల ఆయన అనర్హత పిటిషన్ పైన జరిగిన హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు? ఈరోజు మొట్టమొదటిసారి ఒక హైకోర్టు సంచలన తీర్పిచ్చిందని చెప్పాలి. సో అలాంటిది ఈరోజు 4 వారాల సమయం ఇచ్చి ఆ డైరెక్షను సెక్రటరీ, అసెంబ్లీ సెక్రటరీ ఎవరైతే ఉంటారో వారి ద్వారా దాని మీద ఎలాంటి కార్యాచరణ చేపడుతున్నారో 4 వారాల్లో మీరు చెప్పాలి, నిర్ణయం తీసుకోవాలి అన్నట్టు ఒక రకంగా హెచ్చరిక కూడా చేసినట్టు అయింది. ఫిరాయింపులో పాల్పడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి మీద చర్య కనుక తీసుకపోతే హైకోర్టు సుమోటోగా మేమే మళ్ళీ వాదనలు విని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇండైరెక్ట్గా హెచ్చరించడం కూడా జరిగింది. స్పీకర్ గారు నిజంగానే రాజ్యాంగానికి కనుక కట్టుబడి ఉండేది ఉంటే, సుప్రీంకోర్టును కనుక గౌరవించే అవకాశం కనుక ఉండేదంటే, రేవంత్ రెడ్డి చేతిలో కీలుబొమ్మ కాకుండా ఉండింటే తప్పకుండా ఈ 4 వారాలలో వాళ్ళు మరి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము వారిని ఫిరాయింపు చట్టం వర్తింపజేసి వారిని మరి అనర్హత వేటు వేయడానికి అవకాశం ఉంది. అయితే దాని లోపు ఒకవేళ కనుక వారి అధిష్టానము చెప్తే కానీ నిర్ణయిస్తే కానీ ఒక్కొక్కసారి రాజీనామా చేసి ఎలక్షన్లు పోయడానికి సిద్ధం ఉంటుంది. నిజంగా రాజకీయ ప్రాధాన్యత సంచరించుకున్న నియోజకవర్గం ఏదైతే ఉన్నదో కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం. ఎందుకంటే బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత పార్టీ ఫండ్ తీసుకొని పార్టీ తెల్లారి వరకు 24 గంటలు దాటకముందే పార్టీ మార్చిన గనుడు కడియం శ్రీహరి. స్వార్థం కోసం, తన బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం అభివృద్ధి అనే ఒక పదాన్ని అడ్డుపెట్టుకొని ఆయన మరి అధికార పార్టీకి పోవడం జరిగింది. సో రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ప్రజలు కరుగారు శ్వాస పెట్టడానికి గన్పూర్ నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికలు అంటే స్టేషన్ గన్పూర్కు ఎన్నికలు వస్తాయని చెప్పి మీరు భావిస్తున్నారా? ఏదో ఇప్పుడే విన్నాను, ఎన్నికలకు అందరూ సరే ప్రజలందరూ అనుకుంటున్నారు. తర్వాత అడ్వకేట్స్ అందరూ కూడా ఫోన్ చేసి చెప్పి తప్పకుండా మీకు ఎలక్షన్ వస్తుంది, గతంలో ఉన్నట్టు కాదు, ఇప్పుడు చట్టాలు చాలా గట్టిగా అమలుపరచడం జరుగుతూ ఉంది. న్యాయవాదులు లేదా ఎవరైతే జడ్జెస్ ఉన్నారో చాలా పర్ఫెక్ట్గా తీర్పులు ఇస్తున్నారు. ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించే విషయంలో కానీ అదేవిధంగా అనేక తీర్పులు కూడా ఈ మధ్యలో గొప్పగా వస్తున్నాయి. కాబట్టి తప్పకుండా మీకు ఎలక్షన్లు వస్తున్నాయని చెప్తున్నారు. కానీ ఇప్పుడేదో ఛానల్లో చూసినా నేను అవసరమైతే హైకోర్టు పైన ఉన్న డివిజన్ బెంచ్కి వెళ్తా అని చెప్పేసి కడియం శ్రీహరి మాట్లాడతారు. కొంత సిగ్గుశరం ఉండాలి. ఎందుకోసం అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి, ఏ అభివృద్ధి కోసమైతే నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరినని చెప్తున్నావో మరి అభివృద్ధి కోసమైనప్పుడు నీ మీద నీకు నమ్మకం ఉండాలి కదా. నేను ఎప్పటికైనా నేను రెడీగా ఉన్న ప్రజలు నన్ను ఎన్నుకుంటారు అనే ఒక ధైర్యంతో ముందు పోవాల్సిన అతను ఆయన ఓడిపోయినట్టు ఆయనే ఒప్పుకుంటున్నాడు. ఇక అంటే మార్గాలు వెతుక్కుంటున్నాడు. ఎట్లా ఎలక్షన్లకు ప్రజల్లోకి పోకుండా ఉండడానికి మార్గాలు వెతుక్కుంటున్నాడు అంటేనే నైతికంగా ఆయన ఓడిపోయినట్టు. సో ఇప్పుడు వెలువరించిన తీర్పు ఓన్లీ సింగిల్ బెంచ్ తీర్పే, నాకు డివిజనల్ బెంచ్ ఉంది, ఆ తర్వాత హైకోర్టులకు సంబంధించి కావచ్చు, మళ్ళీ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళేటువంటి ఇన్ని ఛాన్సెస్ ఉన్నాయి, లాస్ట్ అల్టిమేట్ స్పీకర్ ఇవన్నీ ఉన్నాయి, ఇంకా అయిపోలేదు అంటుండ్రు తతంగం అంతా. అందుకనే దారులు వెతుక్కుంటున్నాడు, ఎట్లా తప్పించుకోవాలి, ఏ దారి నుంచి వెళ్ళి భయండికి వెళ్ళి తప్పించుకోవాలని ఆలోచన. నీకు నువ్వు నిజంగానే అభివృద్ధి కోసం పోయి గన్పూర్ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని పోయినప్పుడు ఎందుకు నీకు ఆ భయం? వాళ్ళ ఒకవేళ నిజంగానే నువ్వు నైతిక విలువలు కలిగి గన్పూర్ బాగు కోసము అభివృద్ధి కోసమే పోయినంటే నీ అభివృద్ధి ఏదో నీ ఎజెండా, ఏ రకమైన అభివృద్ధి చేద్దాం ఎజెండా పట్టుకుని ప్రజల్లోకి వెళ్ళి తప్పకుండా నువ్వు గెలుస్తావు. ఇవాళ అధికార పార్టీలో ఉన్నావు కదా, ఇవాళ అధికార దాహంతో నీ బిడ్డకు టికెట్ కోసము నువ్వు వాళ్ళకి పోయి ఈరోజు మళ్ళీ దాన్ని అంటబెట్టుకొని ఉంటా, నేను ఎలక్షన్లకు పోను నాకు ఎన్నో మార్గాలను తప్పించుకోవడానికని మాట్లాడడం చాలా సిగ్గుచేటు. తొందరపడి బై ఎలక్షన్ వస్తాయని చెప్పి సంబరపడి సంకలు గుద్దుకునేటోళ్ళు బొక్కబోర్ల పడతారు, వాళ్ళని చూస్తే జాలేస్తుంది అని అంటున్నాడు ఆయన. అటు పోయిన వాళ్ళు మళ్ళీ 2, 3, 4 వరకు మళ్ళీ ఇప్పుడు వెనుకకు రావడానికి కూడా సిద్ధమైన పరిస్థితులు కనబడుతున్నాయి అక్కడ. సో కాబట్టి ఇచ్చిన హామీలు రేవంత్ రెడ్డి నెరవేర్చకపోవడం కావచ్చు, ఈ 9 నెలల పాలనలో
బండారం బయటపడ్డది. ఏది చూసినా కళ్యాణ లక్ష్మి మొన్నటి వరకేలే కళ్యాణ లక్ష్మితో తులం బంగారం అది అటైపోయింది, స్కూటీ అటైపోయింది, తర్వాత 2500 రూపాయలు ప్రతి గృహిణికి ఇస్తానని అది అటైపోయింది. ఏం చేసినని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు? 9 నెలల్లో అట్టర్ ఫ్లాప్ అయింది కాంగ్రెస్ పార్టీ. సో ఆ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేయడానికి ఇంక ధైర్యం సరిపోతలేదు. కాబట్టి ఎందుకు పోయినారా బాబు అని చెప్పేసి అందరూ మళ్ళీ వెనకకు తిరిగి వచ్చే పరిస్థితి ఉన్నది. ఒకవేళ కనుక కడియం శ్రీగారికి అట్లాంటి ఆలోచన ఉందేమో చూడాలి. ఎందుకంటే అక్కడ పోయేదానికి ఏం లేదు. సార్ కడియం శ్రీగారి వాపస్ వచ్చేటువంటి పరిస్థితి ఉందనిపిస్తుందా మీరు? అంటే ఇప్పుడు చాలామంది కూడా ఏదో ఆశ పట్టుకుని అక్కడ పోయిళ్ళు. ఈయన కడియం శ్రీగారు ఏం ఆశ పెట్టుకున్నాడు? గతంగా నేను మంత్రి అయితేనే పోయిండు. యాక్చువల్గా నా బిడ్డ ఎంపీ, నేను మంత్రి, మళ్ళా క్యాబినెట్ లెవెల్లో ఉంటానని పోయిండు. కానీ అక్కడ చుక్కెదురైంది. పార్టీ మారి వచ్చిన వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో మంత్రి ఇవ్వద్దని చెప్పాను. అప్పటికే సగం చల్లబడిపోయిండు. సో ఇప్పుడు ఎలక్షన్ల వరకు పూర్తిగా చల్లబడ్డాడు. సో రాబోయే భవిష్యత్తు ఎట్లుంటుందో చూడాలి. తప్పకుండా తటాస్తు దేవులు పైన ఉంటారు. ఆయన మాత్రము నైతిక విలువల గురించి మాట్లాడే కడియం శ్రీగారి దానికి కట్టుబడి ఉండాలి. బై ఎలక్షన్ సిద్ధం కావాలని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. అంటే ఇది మొత్తంగా కూడా ఇప్పటి వరకు 9 నెలలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అటర్ ఫ్లాప్ కావడంతో గ్రౌండ్ రియాలిటీ అనేటువంటిది ప్రజా వ్యతిరేకంగా ఉంది. కాబట్టి కడియం శ్రీగారి ఖచ్చితంగా బై ఎలక్షన్ అనగానే భయపడుతున్నాడు. అందుకే ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నాడు. కోర్టు అంటే డివిజన్ బెంచ్ విషయం కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, రకరకాల మార్గాలను వెతుకుతున్నాడు. ఉప ఎన్నికలు అనగానే ఆయనకి టెన్షన్ పుట్టుకొచ్చిందని చెప్పి రాజే తనకు సంబంధించినటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సునీల్తో KK 10 TV వరంగల్.